హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి విజయవాడలోని వన్ టౌన్లో కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. 1968లో ఒక వ్యక్తికి సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో కనబడి అతనితోని చెప్పాడంటండి, ఈ కొండ మీద నేను స్వయంగా వెలిశాను, నన్ను వెతికి బయటికి తీసి నాకు గుడి కట్టండి అనేసి కల్లో కనబడి చెప్పాడంటండి. అప్పుడు అందరూ కలిసి ఆ కొండంతా వెతకగా ఒక చోట బాలసుబ్రహ్మణ్య స్వామిగా ఆయన విగ్రహం కనిపించింది. ఎక్కడైతే ఆయన విగ్రహం కనిపించిందో అక్కడే ఆ స్వామికి గుడి కట్టారు. అక్కడ ఆ స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామిగా అలాగే కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిలోని పెళ్ళి కాని వారు కానీ పిల్లలు కావలసిన వారు కానీ 5 కానీ 7 కానీ 9 వారాలు మంగళవారాలు ఆ స్వామికి నిష్టగా పూజ చేస్తే కనుక తప్పకుండా కూడా ఫలితం అనేది దక్కుతుందండి. అంత మహిమ గల ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిని మీరు కూడా చూసి ఆనందించండి. వీలైతే కనుక దగ్గరలో ఉన్నట్టయితే కనుక ఆ స్వామిని ఒక్కసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.